హాయ్ అండి, మీకు గుర్తుందా? 1 వీక్ బ్యాక్ మనం గోంగూర కుండీ లేకుండా పెంచాను అని ఒక వీడియో అంటే ఒక షార్ట్ చేశాను. ఆ వీడియోలోనే ఈ ప్లాస్టిక్ బాక్స్లో కాకరకాయ విత్తనాలు కూడా పెట్టానన్నమాట. సో అది ఇప్పుడు సీడ్ నుంచి కాడలు పెరగడం స్టార్ట్ అయింది 1 వీక్ తర్వాత అనమాట. నాకన్నా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇది చూసి. ఫస్ట్ మా పాపే చూపించిందండి నాకు, అమ్మ చూడు ఆకులు వచ్చినాయి, నువ్వు పెట్టిన కాకరకాయ అంత నాకు తెలియదులేండి, నువ్వు పెట్టిన బాక్స్లో చూడు ఆకులు వచ్చాయని తనే చూయించింది. సో ఇప్పుడు ఇంత చిన్న బాక్స్లో పెరగడం అంటే చాలా కష్టం కదండి, అందుకే షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను కుండీ నుంచి. గోవాకు కూడా మళ్ళీ ఆకులు వచ్చాయి, ఇంకోటి పెట్టిండే, కానీ ఇది మెంతాకు పెట్టింటే రాలేదనమాట, ఎండిపోయింది. సో ఇంకా బౌల్లో ఉన్న మట్టిని కూడా తీసేసి ఆ పెద్ద బౌల్లో వేసి షిఫ్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మెంతులు తెచ్చి ట్రై చేయాలి ఒకసారి, ఏమన్నా వస్తుందేమో మెంతులు వేసి. సో ఇప్పుడు ఇంత చిన్న బాక్స్లో పెరగడం కష్టం కదండి, అందుకే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పెద్ద బౌల్ని మేము కుండ కింద వాడేవాళ్ళం అనమాట, శాండ్ పెట్టి యూజ్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు దీని ఏం యూజ్ చేయట్లేదు. సో అందుకే కాకరకాయని తీగలు ఎక్కువ వస్తాయి కదా కాకరకాయకి, సో పెద్ద బౌల్ ఉంటే బెటర్ కదా, వేర్లు ఎక్కువ వస్తాయి కదా, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేసి ఈ పెద్ద దాంట్లో పెట్టాలి అని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు. ఫస్ట్ దీన్ని ఎలా చిన్న బౌల్ నుంచి తీయాలా అని కొంచెం ఆలోచించాను. మెత్తగా ఉంది, వాటర్ వేయడం వల్ల మెత్తగా ఉంది కాబట్టి కొంచెం అట్లా సైడ్స్కి ప్రెస్ చేయగానే బాక్స్లో నుంచి లూజ్ అయిందనమాట. నెక్స్ట్ అలా తీసేసాను. చూసారా వేర్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ శాండ్కి, అన్ని సైడ్స్కి కింద కూడా. నెక్స్ట్ ఇంకా పెద్ద బౌల్లోకి పెట్టేస్తున్నా అనమాట ఈ చెట్టుని. తర్వాత ఒక పిరికెడు ఎరువు వేశాను, ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి నేను. నెక్స్ట్ కొంచెం ఎరువు వేశాను, ఎరువు వల్ల కొంచెం చెట్టు చాలా బలంగా పెరుగుతుంది. అందుకు ఈ చెట్టుని మిడిల్లోకి పెట్టేసి మొత్తం సైడ్ మట్టి ఉంటుంది కదా, మట్టిని అంతా బాగా ప్రెస్ చేస్తున్నాను అనమాట లోపలికి. నెక్స్ట్ వాటర్ వేసేసాను. మాకు బయట కారిడార్ అంటే చిన్న సందులాగా ఉంటుందన్నమాట, గాలి మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఇంకా సో అక్కడే కూర్చొని ప్రశాంతంగా అందరూ వెళ్ళాక, పిల్లలు హస్బెండ్ వర్క్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడే కూర్చొని చల్ల గాలికి ఒక్కదాన్ని ఇట్లా బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా బౌల్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేసేసానండి. మట్టిలో నుంచి కొన్ని రాళ్ళు పక్కకు తీసాను కదా, అందులో కొన్ని మట్టి పిల్లలు కూడా ఉండిపోయాయి అనమాట. సో అవన్నీ మళ్ళీ వాటర్లోనే వేసేస్తాను. ఇంకొకట తెచ్చాను అనమాట కూరగాయలతో పాటు. ఇప్పుడు ఇది ఒలిచిన తర్వాత కూడా ఇది కూడా ఆ మొక్కలతో పాటు మళ్ళీ నాటేస్తాను. ఎందుకంటే ఇట్లా నాటడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు తెచ్చుకున్నాను, లాస్ట్ టైం తెచ్చుకున్నాను, ఇప్పుడు ఇవన్నీ నాటడం వల్ల నెక్స్ట్ టైం తెచ్చుకునే యూజ్ ఉండదన్నమాట. అన్నీ పెరిగి మనకి మేము 4 మెంబర్స్ ఉంటాం కదా, మా వరకు సరిపోయేమైనా వస్తుంది. సో ఈసారి తెచ్చాను, మేబీ నెక్స్ట్ టైం చూద్దాం అవసరం వస్తుందా రాదా, అంతలో కాడలు ఏమైనా బాగా వస్తాయా అని. అవసరం లేకపోతే ఇంట్లో ఉన్న దాంతోనే వాడేస్తాను పెరిగితే. సో ఇవన్నీ సర్దేసి నెక్స్ట్ నైట్కి కావాల్సిన ఇందులో నుంచి ఒక వెజిటేబుల్ తీసి పక్కన పెట్టుకుంటాను, మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకేమనిపిస్తుందంటే ఒక్కోసారి ఈ వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసుకుంటూ ఏ వెజిటేబుల్కి ఆ వెజిటేబుల్ పక్కన పెట్టుకుంటూ ఇంత టైం వేస్ట్ చేసే బదులు మనం ఇంట్లో నుంచే మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొన్ని కవర్స్ తీసుకొని వెళ్ళి ఏ వెజిటేబుల్కి ఆ వెజిటేబుల్ కవర్లో వేపించుకొని వస్తే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు కదా, ఇంత సార్ట్ చేసే అవసరం ఉండదు, ఇంత టైం వేస్ట్ అవ్వదు అని అనిపిస్తుంటుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదులేండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి, కమెంట్స్లో మెన్షన్ చేయండి. మా ఇంట్లో కొంచెం గోంగూర, దోసకాయ, సొరకాయ ఇట్లాంటివి ఇష్టంగా తింటారు. పిల్లలైతే ఆలు, బెండకాయ బాగా ఇష్టంగా తింటారు. సో ఎప్పుడు తెచ్చినా కూడా వెజిటేబుల్స్ మ్యాక్సిమం ఇవి ఉంటాయి. నెక్స్ట్ అన్నీ సర్దేసి కొత్తిమీర మాత్రం ఒలిచి బాక్స్లో పెట్టేస్తే చాలా బెటర్ అనమాట. కాడలు టోటల్గా తీసేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు కాడలు కూడా దాంట్లో వేసేస్తే మిక్సీలో వేస్తాం కాబట్టి గ్రైండ్ అయిపోతుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కాడలు కూడా పప్పులో వేయాలనుకున్నప్పుడు మాత్రం కాడలు ఎక్కువ అవసరం లేదు. మిక్సీకి పెట్టేటప్పుడు మాత్రం పడేయకుండా పెట్టుకుంటే మిక్సీలో వేసేటప్పుడు మాత్రం యూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ నైట్ కోసం చిక్కుడుగాయలు ఒలిచి పెట్టేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ 5 అంతా చేసేస్తాను అనమాట. నేను నైట్కి కావాల్సిన కర్రీ, మార్నింగ్ చేసిన పప్పు రసం ఉంది, నైట్కి ఒక ఫ్రై చేసేస్తాను. సో ఈవినింగ్ 5కి చేసేస్తాను, ఎందుకంటే నాకు 6 నుంచి 8 వరకు ట్యూషన్ ఉంటుంది, పిల్లలకి ట్యూషన్ పెట్టుకున్నాను నేను, 1 మంత్ అయింది. సో 6 లోపు నైట్కి కావాల్సిన రైస్ కాకపోయినా కర్రీస్ వరకైనా అన్నీ చేసేసి పెట్టేసుకుంటాను 6 లోపే. 6 లోపు అన్నీ చేసేసుకొని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంటేనే బెటర్ అండి. లేదంటే 8కి చేయాలి అంటే ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండాలి, ఎప్పుడు తినాలి అనేది హడావిడి అయిపోతుంది. సో 6 లోపే చేసి పెట్టేసుకుంటాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయిందండి, కిడ్స్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నమాట. సో గోంగూర నెక్స్ట్ తర్వాత ఒలుస్తాను, నెక్స్ట్ క్యారియర్ కట్టేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా మొత్తం ఒకసారి స్వీప్ చేసేసి లోపల బయట కూరగాయలు సర్దాం, చెట్లు నాటాం కదా, మట్టి అంతా పడింది. సో అదంతా క్లీన్ చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళడమే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట్లు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్విన్ మామ్ డైరీస్. బాయ్ అండి, సీ యూ.